ఇంకెప్పుడు తినను దీన్ని. హాయ్ హలో చామ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతిస్ బాక్స్. నేను ఈరోజు చాలా హెల్దీ అయిన ఫుడ్ని టేస్ట్ చేద్దామని వచ్చేసాను. ఇక్కడ క్యూ చూస్తే మామూలుగా లేదు. ఇంకా చేసేదేం లేదు కదా, సో వెయిట్ చేయాల్సి వచ్చింది. నాకు తెలుసు నేను ఈ హెల్దీ ఫుడ్లు ఇవన్నీ నేను తినలేను, నా వల్ల అస్సలు కాదని చెప్పి పక్కన ఉన్న ఆంధ్ర స్టైల్ బిర్యానీ అని చెప్పి ఏదో ఉంది, అక్కడికి వెళ్ళి ఒక బిర్యానీ కాంబో తీసేసుకున్నాను. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ప్రైజెస్ మాత్రం ఈసారి అస్సలు చెప్పను, చెప్తే మా అమ్మ నన్ను తొక్కేస్తుంది అడ్డం వేసి. అంత ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్. సరే లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. 1 2 ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఎలా తింటారా బాబు, అసలు ఇది తినడానికి ఇంత క్యూలో నిలబడి ఎంత ప్రైస్ పెట్టి ఎలా తింటున్నారు దేవుడ్డా. నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు, నాకు అస్సలు నచ్చలేదు. మనీ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి తినాల్సి వచ్చింది. ఇంట్లో అన్ని హెల్దీ ఐటమ్సే వేసారు, అందుకే నాకు నచ్చలేదు. హెల్దీ ఫుడ్కి దూరంగా ఉండి జంక్ ఫుడ్కి దగ్గరలో ఉంటాం కదా. ఎవరన్నా ఇది నచ్చేయాలంటే నన్ను తిట్టుకోకండి, హెల్దీ కదా. మనకు బేసిక్గా హెల్దీ ఫుడ్ అంటే ఒక ఆమెడ దూరంలో ఉంటాం అనమాట. ఇది తిన్న తర్వాత నా ఫీలింగ్ చూసేయండి. ఇంక ఇవన్నీ నా వల్ల అయ్యే పనులు కాదని చెప్పి బయటికి వెళ్ళి ఒక మంచి టీ తాగేశాను. టీ తాగాక వచ్చే హ్యాపీనెస్సే వేరనమాట. బాయ్ చామ్స్.